ఏంటి శ్రీనివాసు, టెన్షన్ పడ్డావా? మేమంతా అంతే, కొంచెం ఆట పట్టిస్తుంటాం, నువ్వేం ఫీల్ అయిపోకో. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదనుకో, ఈ జైల్లో ఇంక సరదా ఏమిటో చెప్పు. వీళ్ళందరూ కూడా గుండ్లు కొట్టించుకునేలా బాధపడిన వాళ్ళే, నేను కూడా. మనమేంట్లే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి జైలు బాధలు తప్పలేదు, ఇంక మనం ఎంత చెప్పు. సుబ్బు, నిన్నట్లాగా ఎక్కువసేపు పడుకోకో. ప్రియమైన తులసికి నిన్ను ఇంకో 6 నెలల్లో పెళ్లి చేసుకుంటానని దేవుడి గుళ్ళో తల మీద ఒట్టేసి చెప్పాను. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. సర్లే బుజ్జి, నువ్వు బాగున్నావని అడిగే ధైర్యం నాకు లేదు. నా తులసిని బాగా చూసుకోమని ఆ దేవుణ్ణి అడగడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఇక్కడ నేను వదిలే అవన్నీ చెప్పకుండా ఉంటేనే మంచిది. 10 ఏళ్ళు ఇంకా ఈ నరకంలో బతకాలని తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఒకటి, నాకంటే కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా తలరాత ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నెలకి 1 రోజు నన్ను చూడొచ్చు నువ్వు, అది 10 నిమిషాలే. ఆ రోజు కోసం రోజు ఎదురు చూస్తుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మని అడిగానని చెప్పు. ఇదే నా ముద్దు అనుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మనసు మూగదే గాని బాసున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా అది. ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. పూల గుండెలో దారం దాగుందని తెలుసు, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో. ఏంటి తమ్ముడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సరిగ్గా భోంచేయవే. చక్కగా భోంచేయాలి. గోడు ఉంటేనే కదా బొమ్మ వేయగలం, తారు ఉంటేనే కదా రోడ్డు వేయగలం, లాయర్ ఉంటేనే కదా బెయిల్ తీసుకోగలం, బాగుంటేనే కదా నీళ్లు తోడుకోగలం. ఏంటి దీనికి భోజనానికి సంబంధం ఏంటనే ఉంది తమ్ముడు? సరే లేదు తమ్ముడు, ఏదో అడుగుతావేమో చెప్దామని చూసాను అంతే. సీను, నేను చూడ్డానికి ఎవరో అమ్మాయి వచ్చింది. తులసి వచ్చినట్టు తమ్ముడు. తులసి, కూర్చో. ఒక్కదానివే వచ్చావా? లేదు, అమ్మ కూడా వచ్చింది. లోపలికి ఒకరినే పంపిస్తారట కదా.
తులసి తులసి వద్దు, ఏడవకు. నా వల్లే కదా నువ్వు ఇలా అయిపోయావు. పాప నీ తప్పే ఉంది, విధి అలా రాసింది. నువ్వు బాగున్నావుగా? నువ్వు ఉన్నాను. ఇంట్లో ఖర్చులు ఎలా? అమ్మ ఇంకెక్కడైనా పనికి వెళ్తున్నారా? వెళ్తోంది. నేను కూడా ఇప్పుడు ఒక ఇంట్లో పనిచేస్తున్నాను. వచ్చే జీతం అమ్మ మందులకే సరిపోతుంది. ఎలాగోలా గడుపుతున్నాం. నాకు రాత్రి పగలు నీ జ్ఞాపకాలే, నిద్ర పట్టట్లేదు. మాట్లాడింది చాలు, బయలుదేరు. సీను ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ వచ్చే నెలకు కానీ చూడలేను. వెయిట్ చేస్తాను. వచ్చే నెల కూడా ఏంటి తమ్ముడు ఇంకా పడుకోలేదా? పడుకో సీను. తెల్లారులు ఎలాగే కూర్చుంటావు ఏంటి? సీను, ఇది వేరే ప్రపంచం. పూజకు వాడే మందార పువ్వుకి మల్లె పువ్వుకి తేడా తెలియని వెధవలే ఇక్కడ ఉంటారు, రెండు వైపులా. వీలైనంత వరకు ఆడవాళ్ళు ఇక్కడ రాకుండా ఉండడమే మంచిది. చూస్తున్నావుగా, నన్ను కలవడానికి ఎవరూ రారు. నా కూడా తల్లి, చెల్లి, భార్య అందరూ ఉన్నారు. రావద్దని చెప్పాను. వాళ్ళందరినీ చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. వస్తే ఎవడైనా ఏదైనా చేస్తాడు. దాంతో మన కోపం వస్తుంది, తర్వాత మర్డర్ జరుగుతుంది. ఏంటి సీను పొద్దున్నే లెటర్? తులసికి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని రాశాను.